ఇప్పుడు జగన్నాథ స్వామి తన భక్తుల కోసం సాధువు రూపంలో పాడారు. ఆ లీల చూద్దామా? ఒకసారి జగన్నాథ స్వామి తన కవిత ఆణిముత్యమైన గీత గోవిందమును వస్త్ర రూపంలో జగన్నాథ స్వామికి సమర్పించాలనుకున్నారు. కెందులి అనే గ్రామానికి చెందిన కొంతమంది నేతగాళ్లు వస్త్రంపై నేయడానికి అంగీకరించారు. కానీ వారు నేస్తున్నంతసేపు జయదేవ గోస్వామి వారి కోసం పాడాలి అని షరతు విధించారు. ఒకరోజు ఇలా పాడుతూ ఉండగా జయదేవుడు ఆధ్యాత్మిక తన్మయత్వానికి లోనై స్పృహ కోల్పోయారు. నేతగాళ్లు నేయటం ఆపేశారు. అప్పుడు ఒక సాధువు వచ్చి, నేను జయదేవుని అన్నయ్యని, నేను మీకు గీత గోవిందాన్ని ఆలపిస్తాను, ఆ పవిత్ర కార్యాన్ని మీరు కొనసాగించండి అని చెప్పారు. కొద్దిసేపు తర్వాత ఆ అజ్ఞాత సాధువు వెనుదిరిగిన పిదప జయదేవ గోస్వామి స్పృహలోకి వస్తారు. భక్త జయదేవుడు మేల్కొన్నాడనమాట. నేతగాళ్లు జరిగిందంతా ఆయనకు వివరించారు. ఆ సాధువు పాడగా వీరు నేసిన వాక్యాలను కూడా ఆయనకు చూపించారు. అప్పుడు జయదేవుడు, అది ఎలా సాధ్యపడుతుంది? నాకు సోదరులు ఎవరూ లేరు. అదీ కాక కేవలం నాకు మరియు పద్మావతికి మాత్రమే గీత గోవిందం తెలుసు. తప్పకుండా ఆ జగన్నాథ స్వామియే స్వయంగా వచ్చి దీన్ని ఆలపించి ఉంటారు అని వారితో చెప్పారు. జై జగన్నాథ. ఇప్పుడు జగన్నాథ స్వామికి ఉదయన్ ఆచార్య అనే భక్తునికి మధ్య జరిగిన లీల. ఒకానొకప్పుడు మిథిలా నగరంలో ఉదయన్ ఆచార్య అనే పండితుడు ఉండేవాడు. అతను ఎంత గొప్ప పండితుడు అంటే అతనితో ఎవ్వరూ పోటీ పడలేకపోతిరి. ఒకసారి ఆయనకు జగన్నాథ స్వామి తత్వాన్ని తెలుసుకోవాలని అనిపించి, ఎవరైతే దారు బ్రహ్మ జగన్నాథ స్వామి దర్శనం చేసుకుంటారో వారు వెంటనే మోక్షాన్ని పొందుతారు అని స్కంద పురాణంలో చదువుతారు. ఆయన జగన్నాథ స్వామి మీద నమ్మకము ఉన్నప్పటికీ ఈ శ్లోకాన్ని విశ్వసించని ఆయన దీన్ని పరీక్షించాలని పూరి వెళ్తారు. ఆయన పూరి వెళ్లేసరికి రాత్రి అయ్యింది. ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు జగన్నాథ స్వామి దర్శనం చేసి స్కంద పురాణంలో చెప్పిన విధంగా మోక్షం వస్తుందా లేదా అని పరీక్షించాలనుకుని పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆలయ ప్రధాన అర్చకులు గుడి తలుపులు తెరవాలని ప్రయత్నించినప్పుడు గుడి తలుపులు తెరవలేదు. ఎవరు ప్రయత్నించినా గుడి తలుపులు తెరుచుకోలేదు. ఇది తెలిసిన రాజుగారు స్వయంగా వచ్చి గుడి తలుపులు తీయటకు ప్రయత్నించినా ఫలితం లేదు. ఆ రోజంతా తలుపులు మూసివేయబడే ఉన్నవి. ప్రయత్నించి విఫలమై అలసిపోయి పూజారులు, అధికారులు, రాజుగారు వారి వారి ఇండ్లకు వెళ్లి నిద్రించారు. ఆ రోజు రాత్రి జగన్నాథ స్వామి గుడి ప్రధాన అర్చకులు కలలో కనిపించి, పూరిలో నా మీద నమ్మకం లేని ఉదయనాచార్య ఉన్నంత వరకు నా గుడి తలుపులు తెరవవు. నేను నా మీద నమ్మకం ఉన్న వారికి మాత్రమే నేను దర్శనమిస్తాను, నమ్మకం లేని వారికి దర్శనం ఇవ్వను అని చెప్తారు. మరుసటి రోజు ఆ ఉదయనాచార్య తనతో తెచ్చుకున్న సాలగ్రామ శిలకు పూజ చేస్తున్న సమయంలో ఉదయనాచార్య ఇంటికి గుడి ప్రధాన అర్చకులు వచ్చి జరిగినంత ఆయనకు తెలియజేస్తారు. ఉదయనాచార్య తన తప్పు తెలుసుకొని ప్రధాన అర్చకులతో కలిసి జగన్నాథ స్వామి వారి గుడికి వెళ్లి స్వామిని వినయంతో ప్రార్థించినప్పుడు గుడి తలుపులు తెరుచుకున్నవి. ఉదయనాచార్యతో పాటు భక్తులందరూ స్వామివారిని దర్శించుకున్నారు. జై జగన్నాథ. జగన్నాథ స్వామికి రఘు అరక్షిత అనే భక్తునికి మధ్య జరిగిన లీల. బెంగాల్ రాష్ట్రంలో కృష్ణ మహాపాత్ర అనే ధనికుని ఏకైక కుమారుడైన రఘునాథ్ కు అదే రాష్ట్రంకు చెందిన గంగాధర్ అనే ధనికుని కుమార్తె గుణవతి భక్తి కలిగిన అన్నపూర్ణతో వివాహం జరిగింది. రఘునాథ్ తన దానగుణము వలన తన సంపద మొత్తము పేదవారికి దానం చేసి తను పేదవాడైపోతాడు. కొడుకు చేసిన పనికి అతని తల్లిదండ్రులు బెంగపడి చనిపోతారు. రఘునాథ్ భార్యను ఆమె తండ్రి దగ్గర ఉంచి పూరి జగన్నాథ స్వామిని దర్శించి ప్రార్థించుకుంటాను. స్వామి ప్రసాదాన్ని తిని జీవిస్తాను. పూరి పుణ్యక్షేత్రం కావున అక్కడ చనిపోయి మోక్షం పొందుతాను అని తలచి పూరి వచ్చి జగన్నాథ స్వామిని దర్శించి, స్వామి, నా తల్లిదండ్రులు మరణించారు. నన్ను పట్టించుకునేవారెవరూ లేరు. నేను రక్షణ లేని వాణ్ణి, అరక్షితుణ్ణి. మీ పాదాలను శరణ పొందుతున్నాను. నేను మీ సేవకుడును, మీ బానిసను. మీకు నచ్చిన విధంగా నన్ను ఉపయోగించుకోండి అని ప్రార్థించి పూరిలో భిక్షం ఎత్తుకొని జీవిస్తూ స్వామిని ప్రతిరోజు దర్శనం చేసుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉన్నాడు. తన అల్లుడు రఘునాథ్ పూరిలో భిక్షం ఎత్తుకొని జీవిస్తున్నాడు అని తెలుసుకున్న రఘునాథ్ మామగారు రఘునాథ్కు పిచ్చి పట్టిందని తలచి తన కుమార్తెను వసు మహాపాత్ర అనే ధనుకుని కుమారునికిచ్చి పాల్గొన మాసంలో 2వ వివాహం చేయటకు నిర్ణయించారు.
తన భర్త బతికుండగా తన తండ్రి మరొక వివాహం చేయ తలపెట్టాడని తెలుసుకున్న రఘునాథ్ భార్య జగన్నాథ స్వామిని, గజేంద్రుని ముసలి బాధ నుండి, ద్రౌపదిని కౌరవుల నుండి రక్షించిన ఓ స్వామి, నన్ను ఈ ఆపద నుండి కాపాడండి అని ప్రార్థించి తన భర్తకు తన తండ్రి తనకు రెండవ వివాహం చేయుటకు నిర్ణయించాలని, వెంటనే వచ్చి తను రక్షించాలని, 10 రోజుల్లోపు దానితో తన ఆత్మహత్య చేసుకుంటానని ఒక ఉత్తరం రాసి పూరి వెళ్తున్న అదే గ్రామానికి చెందిన యాత్రికుని ద్వారా పూరిలో ఉన్న తన భర్తకు పంపించింది. ఉత్తరం చదివిన రఘునాథ్కు పరిస్థితి అర్థమైంది. కానీ పూరి నుండి తన మామ ఇంటికి వెళ్ళటకు 10 కంటే ఎక్కువ రోజులు పడుతుంది. 10 రోజుల్లోపు ఏ విధంగా తన మామ ఇంటికి వెళ్లి తన భార్యను రక్షించుకోవాలో తెలియని రఘునాథ్ జగన్నాథ స్వామి గుడికి వెళ్లి స్వామిని సహాయం చేయమని ప్రార్థిస్తూ నిద్రలోనికి వెళ్లిపోతారు. జగన్నాథ స్వామి వారి ఆజ్ఞానుసారం ఒక మంత్రశక్తి గల మంచం సహాయంతో రఘునాథ్ తెల్లవారే లోపు తన మామగారి ఇంటి ముందు ఉంచబడ్డారు. మరుసటి రోజు ఉదయం లేచిన రఘునాథ్కు అర్థమైంది, తన మామగారి ఇంటి ముందు జగన్నాథ స్వామి దయ వలన ఉంచబడ్డారని. రఘునాథుని చూసిన ఆయన భార్య అన్నపూర్ణ చాలా సంతోషించగా, అన్నపూర్ణ కుటుంబ సభ్యులు మాత్రము రఘునాథును ఏదో ఒక విధంగా చంపి అన్నపూర్ణకు రెండవ పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉన్నారు. వారు విషము కలిపిన రొట్టెను తయారు చేసి రఘునాథ్కు పెట్టమని అన్నపూర్ణకిస్తారు. పతివ్రత అయిన అన్నపూర్ణ రొట్టెలో విషం ఉందని గ్రహించి ఒక చిన్న కాగితం మీద రొట్టెలో విషం ఉంది, తినవద్దు అని రాసి రొట్టెలో పెట్టి తన భర్తకిస్తుంది. రొట్టెను మొదట జగన్నాథ స్వామి వారికి భోగంగా అర్పించి ప్రసాదంగా తినే సమయమున రఘునాథ్ తన భార్య రొట్టెలో పెట్టిన కాగితం చూచి చదివి విషయం గ్రహించి జగన్నాథ స్వామికి విషము పెట్టి పెద్ద అపరాధం చేశాను అని ఏడుస్తూ, నేను చనిపోయినా పర్వాలేదు, విషమున్న ఆ రొట్టె జగన్నాథ ప్రసాదమును, నేను దీన్ని విడవరాదు అని తలచి గోవింద నామాలు స్మరిస్తూ రొట్టె తిని చనిపోతాడు. అన్నపూర్ణ కుటుంబ సభ్యులు రఘునాథుని పాము కరిచి చనిపోయాడని గ్రామస్తులకు చెప్పి అంత్యక్రియలకు తయారవుతున్నారు. అన్నపూర్ణ మాత్రం తన భర్తతో పాటు తన భర్త చితిలోకి దూకి మరణించాలని నిర్ణయించి జగన్నాథ స్వామిని ధ్యానిస్తూ ఉన్నది. ఆ సమయంలో కరుణామయుడైన జగన్నాథ స్వామి వచ్చి తండ్రి పిల్లాడిని ఎత్తుకున్నట్లు స్వామి ప్రేమతో రఘునాథ శవమును తన ఒడిలో పెట్టుకుంటారు. జగన్నాథ స్వామి స్పర్శ వలన రఘునాథు నిద్ర నుంచి లేచిన విధముగా లేచి కూర్చొని స్వామివారి నామాలను జపిస్తూ ఉన్నారు. అది చూసి ఆశ్చర్యపోయిన అన్నపూర్ణ కుటుంబ సభ్యులు రఘునాథ్కు జగన్నాథ స్వామి కరుణా కటాక్షాలు ఉన్నాయని గ్రహించి రఘునాథును క్షమించమని కోరుకుంటారు. అప్పుడు రఘునాథ్ అంటారు, మీరు నిమిత్త మాత్రులు. నేను నా ముందు జన్మలో వేరొకరికి విషాన్ని ఇచ్చాను, ఈ జన్మలో విషాన్ని పుచ్చుకున్నాను. జగన్నాథ స్వామి దయ వలన నేను బ్రతికాను అని రఘునాథ్ భార్య అన్నపూర్ణ తన భర్తతో అని, మీరు నా భర్త మరియు దేవుడవు, మీరు ఎక్కడికి వెళ్తే నన్ను అక్కడ తీసుకెళ్ళండి అని కోరగా జగన్నాథ్ తన భార్యను తీసుకొని పూరి బయలుదేరి అన్నపూర్ణ తండ్రి తన కుమార్తె తన భర్తతో కలిపి పూరి వెళ్లిపోతున్నందున తన కుమార్తెకు రెండో పెళ్లి చేయలేమని రెండో పెళ్లి కొడుకు తండ్రి అయిన వసు మహాపాత్రకు కబురు చేస్తారు. ఆ వార్త తెలిసిన వసు మహాపాత్ర కొడుకు రఘునాథును చంపి అన్నపూర్ణను తీసుకురమ్మని రౌడీలను పంపిస్తారు. రౌడీలను చూసి భయపడుతున్న అన్నపూర్ణకు రఘునాథ్ మన ఇద్దరిని కలిపిన, నన్ను విషం నుండి కాపాడిన జగన్నాథ స్వామియే ఇప్పుడు కూడా మనల్ని కాపాడుతారు అని చెప్పుచుండగా జగన్నాథ స్వామి బాలదేవులు 2 గుర్రాల మీద సైనికుల రూపంలో వచ్చి కాపాడారు. అదే సమయంలో రఘునాథ్ అన్నపూర్ణల చుట్టూ వేల కొద్ది నారాయణులు వచ్చి రక్షిస్తున్నట్లుగా రౌడీలకు కనిపించి పారిపోయారు. వారు కొన్ని రోజులకు పూరి క్షేత్రం చేరుకుంటుంది. స్వామిని దర్శించుటకు నామములు జపించుట, స్వామికి మరియు స్వామి భక్తులకు సేవ చేయుట, స్వామి లీలలను వినుటతో వారు ఆనందంగా కాలం గడుపుతున్నారు. ప్రతిరోజు రఘునాథ్ భిక్షాటనతో తెచ్చిన సరుకులతో తన భార్య అన్నపూర్ణ వండి భగవంతునికి నైవేద్యం పెట్టి ప్రసాదం తన భర్తకు పెట్టి ఆయన తినగా మిగిలిన ప్రసాదాన్ని తను తినేది. తన భర్త తాగనిదే మంచినీళ్ళైనా సరే ముట్టేది కాదు. రఘునాథ్ పేదవాడైనప్పటికీ ఆయనలో దానగుణం పోలేదు. ఎవరు ఏమి అడిగినా వారికి సమకూర్చేవాడు. ఒకరోజు కొంతమంది విష్ణు భక్తులు నీలాచల ధామానికి వచ్చారు. స్వామి దర్శనం చేసుకొని ప్రసాదం అంటే భోజనం కోసం వెతుకుతూ ఉన్నారు. స్థానికులు రఘునాథ్ అరక్షిత ఇంటికి వెళ్ళండి, వారు
వైష్ణవులను ఎంతో గౌరవంగా సేవిస్తారు అని చెప్పి రఘునాథ్ ఇంటికి పంపిస్తారు. వైష్ణవులు రఘునాథ్ ఇంటికి వచ్చి ఆకలి వేస్తుంది, భోజనం పెట్టమని కోరుతారు. ఇంట్లో వస్తువులు లేవు. రఘునాథ్ భార్య తన నగలు అమ్మి సరుకులు తెమ్మని భర్తను కోరింది. నేను భిక్షగాడిని కనుక నా చేతిలో నగలు చూస్తే దొంగ అనుకుంటారు. నీవే అమ్మి డబ్బులు తెమ్మని భార్యను పంపిస్తాడు రఘునాథ్. ఆ వ్యాపారి అన్నపూర్ణ అందానికి మోహితుడై, నేను బంగారం కొనను, నా కోరిక తీరిస్తే నీకు కావలసిన ధనం ఇస్తానని చెప్పగా భర్త సలహా మేరకు సరే రాత్రికి రండి అని చెప్పి సరుకులను సరిపడా డబ్బులు తీసుకుంటుంది. దంపతులు సరుకులు తెచ్చి వండి వైష్ణవులకు తృప్తిగా భోజనం పెడతారు. వైష్ణవులు ఆశీర్వదించి వెళ్లిపోతారు. రాత్రికి వ్యాపారి అన్నపూర్ణ గదికి వస్తాడు. చూసేసరికి అన్నపూర్ణ శ్రీహరి ఒడిలో కూర్చుని లక్ష్మీదేవిలా కనిపించింది. వెంటనే వ్యాపారి అన్నపూర్ణ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతారు. దంపతులిద్దరూ జీవితాంతం వరకు జగన్నాథ స్వామి సేవ చేయటం వలన వారికి వైకుంఠ ప్రాప్తి లభించింది. జై జగన్నాథ. ఇప్పుడు జగన్నాథ స్వామికి దాస్య బౌరి అనే భక్తునికి మధ్య జరిగిన లీల. పూరి క్షేత్రమునకు 2 కిలోమీటర్ల దూరంలో బలిగ్రామ్ అనే ఊరిలో దాస్య బౌరి అనే తక్కువ కులానికి చెందిన గిరిజనుడు ఉండేవారు. అతనికి భక్తి పాపపుణ్యాల గురించి తెలియదు. అతనికి సంతానం లేదు. పేదవాడు. బట్టలు నేసి వచ్చిన ధనంతో దంపతులు బ్రతికేవారు. ఆయన పండగల రోజు అదే గ్రామంలో నివసించే బ్రాహ్మణుల ఇంటికి వెళ్లి వారు చెప్పే హరికథలు హరికీర్తనలు తనకు అర్థం కాకపోయినా సరే వినేవాడు. గురువు గారిని ఆశ్రయించి మంత్రదీక్ష పొందాడు. శ్రీహరే దేవాది దేవుడు అని తెలుసుకున్నారు. కానీ తాను తక్కువ కులంలో పుట్టుట వలన తనకు హరిభక్తి కలుగుతుందా లేదా అని అనుకునేవారు. ఆయన ఒకసారి పూరి వెళ్లి రథయాత్ర రోజు రథం మీద ఉన్న జగన్నాథ స్వామిని దర్శించి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, మీరు పతిత పావనులు, నేను పాపిని, మీరు ఒక్కరే నిజము, మీరే నాకు సమస్తము, దయచేసి నాకు మీ మీద భక్తిని కలిగించండి అని ప్రార్థించి తన గ్రామానికి వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన భర్తకు బౌరి భార్య ఎర్రటి మట్టి కుండలో తెల్లటి అన్నం పెట్టి వండిన తర్వాత నల్లగా కనిపించే పాలకూరను అన్నం మధ్యలో వేసి భర్తకు పెట్టింది. అది బౌరికి జగన్నాథ స్వామి కన్ను వలె కనిపించి వెంటనే లేచి కళ్ళల్లో నీరు కారుస్తూ చప్పట్లు కొడుతూ పిచ్చివాడి వలె నాట్యం చేయసాగారు. భయపడిపోయిన భార్య గ్రామ పెద్దల్ని పిలిచి పూరి వెళ్లిన తన భర్త బహుశా చేతబడి వలన పిచ్చివాడైపోయాడని చెప్తుంది. గ్రామ పెద్దలు బౌరిని అడగ్గా, ఎర్రటి కుండలో తెల్లటి అన్నం మధ్యలో నల్లని పాలకూర తనకు జగన్నాథ స్వామి వారి కన్నువలే కనిపించడం వలన తను భోజనం చేయలేదని ఆనందంతో పారవస్యంతో నాట్యం చేస్తున్నాను అని బౌరి సమాధానం ఇస్తారు. గ్రామస్తులు బౌరిని ఆ రోజు నుంచి బలిగ్రామ దాసు అని పిలిచేవారు. బౌరి భార్య అన్నం పాలకూర వేరు వేరు గిన్నెల్లో వడ్డించగా బౌరి ఆనందంగా భుజించాడు. ఆ రోజు నుండి బౌరి తన మనసును జగన్నాథ స్వామి వారి పంకజనతరం మీద ఉంచి జగన్నాథ రథయాత్ర నాడు మృదంగ కీర్తన గంట ధ్వనులను స్మరిస్తూ ప్రశాంతంగా దయతో వినయముగా సత్యమే మాట్లాడుతూ గడిపేవాడు. ఒకరోజు రాత్రి బౌరి స్వామి దయతో తన 4 చేతుల రూపంలో దర్శనమిస్తే బాగుంటుంది అని తలచి స్వామివారి పాదపద్మములు స్మరిస్తూ నిద్రపోతారు. తన భక్తుని కోరిక తెలుసుకున్న స్వామి ప్రత్యక్షమై బౌరికి దర్శనమిస్తారు. మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్న బౌరి, స్వామి, బ్రహ్మవాదులు సకల దేవతలకు, అసురులకు, యక్షులకు, గంధర్వులకు, కిన్నరులకు, సిద్ధులకు, యోగులకు, మునులకు దొరకని మీ దర్శనము అజ్ఞానిని తక్కువ కులంలో పుట్టిన నాకు దయతో కలిగించారు మీరు అని ప్రార్థించగా, ఎవరైతే నన్ను భక్తితో కొలుస్తారో వారంటేనే నాకు ఇష్టము అని చెప్పి స్వామి బౌరిని వరం కోరుకోమంటారు. బౌరి ఏం కోరుతారంటే, స్వామి, నేను ఎల్లవేళలా మీ పాద పద్మములు స్మరిస్తూ ఉండాలి, మిమ్మల్ని ధ్యానించినప్పుడు మీ దర్శనం లభించాలి. అప్పుడు జగన్నాథ స్వామి అంటారు, నీవు పూరి వచ్చినప్పుడు నా గుడి మీద నీలచక్రం చూడు, నేను నీకు అక్కడ కనిపిస్తాను, అక్కడి నుండే నీవు నాకు ఏమి ఇచ్చినా స్వీకరిస్తాను అని చెప్పి స్వామి మాయమైపోతారు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు
జగన్నాథ స్వామి దర్శనానికి పూరి వెళ్తూ ఉండగా బౌరి అతనికి ఒక కొబ్బరికాయ ఇచ్చి, మీ దర్శనం అయిన తర్వాత ఈ కొబ్బరికాయను పట్టుకొని గరుడ స్తంభం వెనుక నిల్చొని, జగన్నాథ స్వామి మీ భక్తుడు దాస్యబౌరి మీ కోసం పంపించారు, దయచేసి స్వీకరించండి అని ప్రార్థించి, విగ్రహం నుండి జగన్నాథ స్వామి చేతులు చాచి తీసుకుంటే స్వామికి ఇవ్వండి, లేకపోతే తిరిగి తెచ్చేయండి అని కోరుతారు. ఆ బ్రాహ్మణుడు పూరి వెళ్లి తన దర్శనం అనంతరం బౌరి చెప్పిన విధంగా చేయగా స్వామి చేతులు చాపి కొబ్బరికాయను స్వీకరించింది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఒక రోజు దాస్యబౌరి జగన్నాథ స్వామికి సమర్పించుటకు 40 మామిడి పండ్లు కొని పూరి వచ్చిరి. ఊడి సింహద్వారం దగ్గరకు వచ్చేసరికి అక్కడ పాండాలు, మామిడి పండ్లు నాకు ఇవ్వండి, దేవుడికి పెడతాను అంటూ ఒకరినొకరు తోసుకుంటూ వారిలో వారు పోటీ పడిరి. దాస్యబౌరి 10 అడుగులు వెనుకకు వెళ్లి గుడిపై ఉన్న నీలచక్రం చూడగా జగన్నాథ స్వామి కనిపించారు. వెంటనే దాస్యబౌరి స్వామికి నమస్కరించి, స్వామి, ఈ మామిడి పండ్లు మీ సొత్తు, వీటిని స్వీకరించండి అని ప్రార్థించి 2 మామిడి పండ్లు చేతితో పట్టుకుని స్వామికి చూపగా వెంటనే దాస్యబౌరి చేతిలోని మామిడి పండ్లు జగన్నాథ స్వామి చేతికి చేరినవి. ఈ విధంగా బొట్టులోని మామిడి పండ్లన్నీ స్వీకరించి ఆనందంగా తిన్నారు. అక్కడున్న పాండాలు బొట్టులోని మామిడి పండ్లన్నీ మాయం కావడం చూసి దాస్యబౌరిని నీవు కనికట్టు చేసావా, లేక మ్యాజిక్ ఏమన్నా చేసావా అని అడిగినప్పుడు ఆయన ఏమంటారంటే, మామిడి పండ్లన్నీ జగన్నాథ స్వామి తిన్నారు, కావాలంటే గుడిలోకి వెళ్లి చూడండి అని. పాండాలు గుడిలోకి వెళ్లి చూడగా స్వామివారి విగ్రహం చుట్టూ తిని పడవేసిన మామిడి టెంకలు, తొక్కలు ఉన్నవి. మరలా ఒకరోజు దాస్యబౌరి జగన్నాథ స్వామిని దశావతారములను చూపమని కోరగా గుడిపైన ఉన్న నీలచక్రమ్మ దగ్గర దశావతారములను చూపిరి. స్వామివారికి అనేక మార్లు ప్రణామం చేసి దాస్యబౌరి తన ఇంటికి వెళ్లి ఆనందంగా స్వామివారి సేవలో గడిపిరి. దాస్యబౌరి ఒకసారి స్వామికి నివేదన చేయడానికి ఏమీ లేకపోయినా ప్రేమతో కొద్ది అన్నపు మెతుకులని స్వామికి నివేదన చేశాడు. జగన్నాథుడు ఒరిస్సా రాజుకి కలలో కనిపించి రోజు తనకు నివేదన చేసే చప్పన్ భోగు నుండి దాస్యబౌరికి భోజనం ఏర్పాటు చేయమన్నారు. ఆ తర్వాత ఎన్నో దశాబ్దాల పాటు దాస్యబౌరికి ఆయన విగ్రహానికి నివేదనలు పంపేవారు. ఒకసారి దాస్యబౌరి భార్య తాను జగన్నాథ రథయాత్రలో నడవలేను అన్నది. దాస్యబౌరి దగ్గరలో ఉన్న సరోవరం దగ్గరకు భార్యను తీసుకువెళ్లి ఆ నీళ్లలో జగన్నాథ స్వామి రథయాత్రను దర్శింపజేశారు. జై జగన్నాథ.